వాపస్ ఘర్ వాపసి. పొలిటికల్ సర్కిళ్ళల్లో ఇది ఎక్కువ వినిపిస్తుంది అన్నట్టు. మామూలుగా మనం మన ఇంట్లో ఉండి ఎక్కడికన్నా పోయి కొన్ని రోజులు ఉండి మళ్ళీ మనం మన సొంత ఇంటికి వస్తే ఘర్ వాపస్ అంటారు. అది పొలిటికల్లో ఎక్కువ ఎందుకు వినిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒక పార్టీలో ఉంటారు వాళ్ళు, కొన్ని రోజులు ఇంకొక పార్టీలకి దేనికన్నా పోతారు, మళ్ళీ ఆ పార్టీలకు వచ్చేస్తారు, అంటే ముందున్న పార్టీలకు వస్తారు అన్నట్టు. వచ్చినప్పుడు ఏం చెప్తారు అంటే, వాళ్ళు బేసిక్గానే చాలా పాలిటిక్స్లో పొలిటికల్ సర్కిల్లో ఈ పదం ఎక్కువ వాడతారు, ఘర్ వాపస్. వచ్చిన నాయకులు కూడా ఏం చెప్తారంటే, మళ్ళీ నా సొంతింటికి వచ్చినట్టుంది అని మాట్లాడతారు చాలామంది నాయకులు. ఇప్పుడు ఇంకా సింపుల్గా ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు వాళ్ళ రాజకీయాల్ని స్టార్ట్ చేసి ఏదన్నా కారణాలతోనే కాంగ్రెస్ పార్టీలోకి పోయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారంటే, ఏదో కొత్తగా పార్టీలో చేరినట్టు కాదు, ఘర్ వాపస్, నేను మళ్ళీ నా సొంత ఇంటికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నా, నా సొంత పార్టీలోకి వచ్చినా అని చెప్తారన్నట్టు పొలిటీషియన్స్. ఇది ఎక్కువ పాలిటిక్స్లో వినే పదం. ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అనర్హత వేటు విషయంలో కోర్టులో ఉన్న ఇష్యూలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఘర్ వాపస్ కాబోతున్నారా, అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానాలు చాలా బలంగా కలుగుతున్నాయి. ఎందుకు కలుగుతున్నాయి అంటే, ఏదో నార్మల్గాని కాదు, ఈ మధ్య వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎమ్మెల్యేలందరూ కూడా అనర్హత వేటు పడుతుందేమో అని భయపడుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు సర్వేలు చేయించుకున్నప్పుడు కానీ, లేదు అంటే వీళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు పోయిర్రు, అదే కాంగ్రెస్ పార్టీ సర్వే చేయించినప్పుడు కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ ఒకవేళ ఎన్నికలకు పోతే, ఉప ఎన్నికలు వస్తే గనక ఆ 10 మంది స్థానాలలో ఒకరిద్దరు తప్ప మిగతా ఎవ్వరు గెలిచే పరిస్థితులు లేవు అనేది ఆ ఎమ్మెల్యేలకు వచ్చిన సర్వే రిపోర్ట్లు అట్లనే ఉన్నాయంట, కాంగ్రెస్ పార్టీ చేయించిన సర్వే రిపోర్ట్లు అట్లనే ఉన్నాయట. అందుకే ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అనర్హత వేటు పడి ఉప ఎన్నికలు వస్తే గనక ఎన్నికలకు పోయేందుకు భయపడుతున్నారు అనేది బయట ఇప్పుడు ఎమ్మెల్యేల అనుచరులు కూడా చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన, కారు గుర్తుపైన గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోయిన 10 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో ఈ ఇష్యూ చాలా సీరియస్ అవుతుంది, సీరియస్ అయ్యింది అని ఎమ్మెల్యేలకు అర్థమైన రోజు నుంచి వాళ్ళ బిహేవియర్లలో చాలా మార్పులు వచ్చినాయని ఆ ఎమ్మెల్యేల దగ్గర ఉన్న నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ గూడెం మహిపాల్ రెడ్డి అసెంబ్లీలో కేసీఆర్ని కలిసిండు. ఆయన యాక్చువల్గా అయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే, కానీ ఈ మధ్యకాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీలకు పోయిండు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇవాళ కేసీఆర్ని కలిసిండు. సరే, ఎందుకు కలిసిండు, ఏదో ఇన్విటేషన్ ఇచ్చేందుకు వచ్చిండు అని అంటున్నారు, కానీ దానికోసం వచ్చి అంటే ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఒక పార్టీలకు పోయిన తర్వాత ఇంకో పార్టీకి, ఇప్పుడు యూజువల్గా ఎవరన్నా ఎమ్మెల్యేలు సీఎం ఎవరన్నా ఉన్నారనుకోండి, ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా సరే సీఎంలకు ఇస్తారు మామూలుగా. కానీ ఇప్పుడు కేసీఆర్ సీఎం కూడా కాదు, మాజీ సీఎం. కానీ ఆ ఇన్విటేషన్ కార్డు అనే పేరు మీద వచ్చి ఒకసారి కేసీఆర్కి కలిసిపోయిండు, కనబడ్డాడు. మళ్ళీ ఒకసారి ఇటువైపు వచ్చే అవకాశాన్ని ఆయన ఆలోచిస్తున్నాడు అనేది అర్థమవుతుంది అని ఆయన చుట్టుపక్కల ఉండే అనుచరులు మాట్లాడుకుంటున్నారట. ఎందుకంటే ఒక 4-5 రోజుల కిందట, వారం రోజుల కిందట కావచ్చు, ఈయన మాట్లాడిన మాటలు సంచలనమైన వ్యాఖ్యలు చేసిర్రు. ఏం మాట్లాడిర్రు అనేది మనందరం చూసినాం. చాలా వైరల్ కూడా అయినాయి ఆ మాటలన్నీ కూడా. కాంగ్రెస్ పార్టీ ఏంటిది అనేది మాట్లాడిండు ఆయన, చాలా వైరల్ అయింది ఆ మాటలన్నీ కూడా. దానికంటే ముందే ఆయనే అంతకు ముందు కూడా ఒకసారి ఇట్లనే వాళ్ళ ఆ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉండే అక్కడ, ఆ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్కి ఈయనకి జరిగిన గొడవలో కూడా, ఆ గొడవ జరుగుతున్నప్పుడు నా ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉంటుంది, ఎందుకు పెట్టుకోవద్దు అని కూడా ఆయన ప్రశ్నించిండు. ఓపెన్గానే, బహిరంగంగా ఆయన ప్రెస్ మీట్లో కూడా మాట్లాడిండు. ఇది వాళ్ళ అనుచరుల దగ్గర, కార్యకర్తల దగ్గర మాట్లాడడం కాదు, ప్రెస్ మీట్లో ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి కూడా మాజీ సీఎం, తెలంగాణను 10 ఏళ్ళు అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయిన తను ఎందుకు పెట్టుకోవద్దు కేసీఆర్ ఫోటో అనేది కూడా అడిగిండు. ఆయన క్యాంప్ ఆఫీస్లో ఈ రోజుకి కేసీఆర్ ఫోటో పెట్టుకుంటాడు, ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నారు అనే దానికి ఆన్సర్గా ఆయన చెప్పిండు. అయితే వేరే వాళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టుకోలేదు అనే దానికి కూడా, నా ఇష్టం, నేను ఎవరి ఫోటోలు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళ ఫోటోలను పెట్టుకుంటా అని కూడా మాట్లాడిండు ఆ రోజు ఆయన. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడేమో
గూడెం మహిపాల్ రెడ్డి కలిసిండు. గతంలో అసెంబ్లీ సెషన్స్ అప్పుడు ఇదే అసెంబ్లీలోనే కేటీఆర్ను, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిసిండు. ఆ రోజే ఆయన మళ్ళా తిరిగి బీఆర్ఎస్లకు వస్తాడు, వాపస్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తుండు అని చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ రోజు ఆయన అసెంబ్లీలో వచ్చి చాలాసేపు కూర్చున్నాడు. బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్కి వచ్చి, అసెంబ్లీలో ఒక్కొక్క పార్టీ ఆఫీస్కి ఒక్కొక్క ఆఫీస్ ఉంటుంది పార్టీలకు. అంటే కొంతమంది ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి అసెంబ్లీలో వాళ్ళకు ఆఫీసులు ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ అవుతారు. సో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు అసెంబ్లీలో ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లోకి అక్కడికి వచ్చి చాలాసేపు కేటీఆర్తో మాట్లాడి పోయిండు ఆయన. ఆ రోజు ఆయన మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీలకు రావాలి అని ఆలోచిస్తున్నాడు, అనుకుంటున్నాడు అనేది కూడా చర్చ జరిగింది. దాని తర్వాత జరిగిన చాలా వాటిలలో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాడేమో అనే చర్చ బలపడేలాగా ఆయన చేసిన ప్రతి పనులు ఉండే. మొన్న ఆ మధ్యలో ఫ్లెక్సీల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వేసుకుంటున్న ఫ్లెక్సీలలో ఆయన ఫోటోను వాడుతున్నారు. నాకు తెలియకుండా నా ఫోటో వాడుతున్నారు, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని కాదు, నా ఫోటో ఎందుకు వాడుతున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని ఏకంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు ఆయన. మామూలుగా మాట్లాడడమో లేకపోతే చిట్చాట్లలో మీడియాతో చెప్పడమో కాదు, పోలీస్ స్టేషన్లో అఫీషియల్గా ఆయన కంప్లైంట్ చేసిండు, కాంగ్రెస్ వాళ్ళను నా ఫోటోలు వాడుకోవద్దు అని చెప్పండి అని. దాని తర్వాత ఇంకో ఎమ్మెల్యే, ఎన్నికల తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు. కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాక అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత 6 నెలలకు వచ్చిన పార్లమెంట్ ఎన్నికలలో ఆయన ఒక దిక్కు ఎమ్మెల్యేగా ఉంటూనే, అది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిండు ఆయన. ఒకవేళ అనర్హత పడితే కనుక ఫస్ట్ పడేటువంటి వ్యక్తి, ఫస్ట్ డిస్క్వాలిఫై అయ్యే వ్యక్తి దానం నాగేందరే. ఎందుకంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ప్రమాణ స్వీకారం చేసి, ఆ పార్టీ గుర్తు మీద ఆ పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి ఆ పార్టీలో సభ్యుడుగా ఉంటూనే ఆ పార్టీకి రిజైన్ చేయకుండా ఈయన ఇంకో పార్టీ తరపున ఎంపీకి పోటీ చేసిండు. అది ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. చాలా రేర్ కేసుగా వచ్చింది నిజంగా. ఒకవేళ సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన రోజు నిజంగా దీని మీద ఒక ఇంట్రెస్టింగ్ తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా రేర్ కేసులలో ఇట్లా జరుగుతాయి అనిపిస్తుంది. సో ఆ దానం నాగేందర్ కూడా ఈ మధ్యకాలంలో అనర్హత వేటు పడుతుందేమో అని తెలిసిన తర్వాత ఆయన గతంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ బోలాశంకరుడు, రాజశేఖర్ రెడ్డి తర్వాత నేను చూసిన సీఎంలలో చాలా గొప్ప సీఎం కేసీఆర్, 10 ఏళ్ళు తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసమే ఆయన చాలా సీరియస్గా పనిచేసిండు అని అన్నాడు. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి నా ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉంది, ఉంటే తప్పేంది అని కూడా రివర్స్గా క్వశ్చన్ చేసిండు. అడిగిన మీడియా వాళ్ళని ఉంది నా ఇంట్లో, ఉంటే తప్పేంది అని కూడా ప్రశ్నించిండు. దాని తర్వాత ఆయన చాలా కాంగ్రెస్ పార్టీ విధానాలను, హైడ్రా లాంటి దాన్ని కావచ్చు, ఇంకొకటి చాలా వ్యతిరేకించుకుంటూ కూడా వచ్చిండు. ఇట్లా ఈ 3 ఎమ్మెల్యేల ఎగ్జాంపుల్స్, ఇంకా చాలామంది ఎమ్మెల్యేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇట్లనే చాలామంది కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే 10 మందికి కోర్టులో ఇప్పుడు అనర్హత వేటు పడుతుందేమో అనే భయం ఉంది. ఒకవేళ వేటు పడితే కనుక మళ్ళీ ఎన్నికలకు పోతే గెలవమేమో అనే భయం కూడా ఉంది. అందులో భాగంగానే వీళ్ళంతా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు, లేదు అంటే వచ్చి కలుస్తున్నారు అనేది ఒకటి చాలా మంది కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. ఏంటి అంటే కేసీఆర్ గత కొన్ని రోజులుగా ఇప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండబోతుంది, ఎట్లా రాజకీయం చేయబోతున్నారు అనేదాన్ని చెప్తున్నారు వాళ్ళు. నేను వస్తే మామూలుగా ఉండదు అనే విషయాన్ని ఈ మధ్యకాలంలో చాలా సందర్భాలలో చెప్పిండు. అయితే బీఆర్ఎస్ నాయకులు కూడా ఇంకొక వర్షన్ మాట్లాడుతున్నారు. కేసీఆర్ అంటే పాలిటిక్స్, ఆయన స్ట్రాటజీస్ మళ్ళీ ఒకసారి మొదలుపెట్టిండు, రంగంలోకి దిగిండు. కాబట్టి ఎమ్మెల్యేలందరూ మళ్ళీ వాపస్ వస్తాము అని మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. కానీ మొత్తం మీద అయితే ఒకటి చాలా స్పష్టంగా అయితే మనకి ఏమర్థమవుతుందంటే, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలకు పోతే గెలవము అనే భయం అయితే చాలా స్పష్టంగా ప్రతి ఎమ్మెల్యేలో కనిపిస్తుంది. అందులో భాగంగానే మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలమే, బీఆర్ఎస్ పార్టీలోనే మేము ఉన్నాము అని చెప్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఉప ఎన్నికలను ఎదుర్కోలేక బీఆర్ఎస్ వైపే మేము ఉన్నాము అని చెప్పుకునేటువంటి ప్రయత్నాలు చాలా ఎక్కువ చేస్తున్నారు అనేది
పొలిటికల్ సర్కిల్స్లలో వినిపిస్తుంది. చాలామంది ఎమ్మెల్యేలు అవకాశం ఇస్తే బీఆర్ఎస్ పార్టీ రావడానికి ఒప్పుకుంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఉప ఎన్నికలకు పోయేందుకు రెడీగా లేరు, గర్వాపస్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది పోయినటువంటి ఎమ్మెల్యేల కార్యకర్తలందరూ మాట్లాడుకుంటున్నారు. అందులో భాగంగానే ఇవాళ గూడెం మహిపాల్ రెడ్డి కలిసినా, లేదు అంటే గతంలో వేరే వేరే ఎమ్మెల్యేలు వేరే వేరే సందర్భాలలో మాట్లాడినా కూడా వీళ్ళంతా అనర్హత వేటుకు భయపడే ఇట్లా చేస్తున్నారు, ఈ రకంగా నడుస్తుంది అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది.